రేవంత్ రెడ్డి 100 అబద్ధాలు ఆడిండు అధికారంలోకి రావడానికి. జనాలు రేవంత్ రెడ్డి పైన ఇంత వ్యతిరేకం ఎందుకు అయ్యారు? రీజన్ ఏంది? రేవంత్ రెడ్డి ఏం చేయలేదు తెలంగాణలో. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఏమంటాడు, ఈడేదో బిందెలు ఉన్నాయి అనుకుంటే లంక బిందెలు ఉన్నాయి, ఖాళీ బిందెలు ఉన్నాయి. అంటే బిందెల కోసం వచ్చినవా? లంక బిందెలు ఖాళీ బిందెల కోసం వచ్చినవా? ఇదే రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, ఎక్కువ అప్పులు చేయకుండా రాష్ట్రాన్ని ఎట్లా నడపాలో నాకు తెలుసు అన్నాడు రేవంత్ రెడ్డి. మరి ఎక్కువ అప్పులు కాకుండా రాష్ట్రాన్ని నడపలే కదా రేవంత్ రెడ్డి. ఎంతసేపు కేసీఆర్ మొత్తం మద్యం తోటి నడిపిండు రాష్ట్రాన్ని. కేసీఆర్ అంటే సారా, కేసీఆర్ అంటే వాటర్ ప్యాకెట్ అని చెప్పి మొన్న ఏదో మాట్లాడిన మీటింగ్లో. మరి అదే సారా పైన రేవంత్ రెడ్డి అలా రాష్ట్రాన్ని నడుపుతున్నాడు కదా. 40,000 కోట్ల రూపాయల ఆదాయం ఎడికెళ్ళి వచ్చింది? మందు మీదనే కదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ నడిచేది, మందు మీదనే కదా. 12 గంటల దాకా వైన్ షాప్ ఓపెన్ ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో. విచ్చలు విడిగా మద్యం అమ్ముతురు. 11 గంటల దాకా వైన్ షాప్ ఓపెన్, బార్లు 1 దాకా ఓపెన్. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మొత్తం మందు మొత్తం నియంత్రణ చేస్తాం, మందు మొత్తం ఇబ్బంది కాకుండా చేస్తాం, బెల్ట్ షాపులని బంద్ చేస్తాం. రేవంత్ రెడ్డి చెప్పిన డైలాగులు ఏమైనాయి సార్? ప్రతి ఊర్లో 5-6 బెల్ట్ షాపులు ఉన్నాయి, ఎడ పని చేపించినాం. ఇదంతా రేవంత్ రెడ్డికి అగెనిస్ట్ వ్యతిరేకతనే. మహిళలు కూడా రేవంత్ రెడ్డికి ఎందుకు అగెనిస్ట్ అవుతారు అంటే, భర్తలు బెల్ట్ షాపు పోయి తాగొస్తురు, ఇంటికి వచ్చి భార్యలను కొడుతురు. రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు, బెల్ట్ షాపులు బంద్ చేపిస్తాడు. చాలామంది మహిళలు నమ్మిరు, బెల్ట్ షాపులు బంద్ చేపిస్తే మంచిగా ఉంటుంది, మా భర్తలు కూడా తాగరు, తాగి అంత ఆగమాగం చేయరు, పంచాయతీలు పెట్టుకోరు అని చెప్పి చాలామంది మహిళలు కూడా అనుకున్నారు. ఇలా సీన్ కట్ చేస్తే పరిస్థితి ఏంది? మళ్ళీ బెల్ట్ షాపు ఓడు, 500 రూపాయలు సంపాదించుడు, 300 బెల్ట్ షాప్లో పెట్టుడు, 200 ఇంట్లో ఇచ్చుడు. పరిస్థితి ఘోరమున్న తెలంగాణలో.